మూడోది, దేవుని వాక్యం ఏం చేయబడుతుంది? దేవుని వాక్యము నిరీక్షణ ఇవ్వగలుగుతున్నది. దేవుని వాక్యం ఏం చేస్తుంది? నిరీక్షణ ఇవ్వగలుగుతుంది. నిరీక్షణ. నీ జీవితంలో చాలా మంది మనం చూస్తూ ఉంటాం, నిరీక్షణ లేని ఎంతో మంది మనం చూస్తూ ఉంటాం. నీ నిరీక్షణ ఏంటిది? దేవుని వాక్యం నీలో నిలిచుంటే నిరీక్షణను వెంబడించగలుగుతావు. ఒకవేళ దేవుని వాక్యం నీలో నిలిచి లేకపోతే నిరీక్షణను ఎదురు చూడవు. ఏ విధంగా చూస్తావు? అనేక దిక్కులు చూస్తావు. అదే దేవుని వాక్యం నీలో కలిగి ఉంటే, ఇదిగో నీ కొరకై నిరీక్షించబడుచున్న దాని కొరకు నువ్వు చూడగలుగుతావు.